Good morning everyone. Here I am going to explain traveling salesperson problem from the unit 4 లో traveling salesperson problem ఉంది. మోస్ట్లీ ఇది 50% ఛాన్సెస్, ఆఫ్ కోర్స్ 80% ఛాన్సెస్ ఉంటే 10 మార్క్స్ ఎస్ఏ ఆన్సర్ చేయడానికి. ఈ ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం ఏంటంటే 5 rows 5 columns ఉంటాయి. ఒక సేల్స్ పర్సన్ ఇద్దాం. ABCDE అనే 5 ఊర్లని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవుతాడు. ఇక్కడ నుంచి ఏ ఊర్లు వెళ్ళాలో అంటే తను విజిట్ చేయాల్సిన రిమైనింగ్ అన్ని ఊర్లకి డిస్టెన్స్ ఎంత చూసుకుంటాడు. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ డీకి అంటే E అనే ఊరికి డి అనే ఊరు దగ్గర అనుకోండి, ఫస్ట్ దీన్ని విజిట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ విజయవాడ గుంటూరు పక్కన అనుకోండి. విజయవాడ గుంటూరు కాబట్టి విజయవాడ గుంటూరు హైదరాబాద్ వెళ్ళాల్సిన వ్యక్తి ఫస్ట్ విజయవాడలో నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తాడు. అంటే పక్కన ఏదైతే ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం ట్రావెలింగ్ చేస్తూ, కాబట్టి ఇతను ఒక చోట స్టార్ట్ అయ్యడం రిమైనింగ్ 4 ఊర్లకి డిస్టెన్స్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ దగ్గర ఉన్నాడు, బీకి సికి డికి ఈకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మినిమం డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డీకి అనుకుందాం. కాబట్టి ఇక్కడికి వస్తాడు. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ డి నుంచి బీకి, డి నుంచి సికి, డి నుంచి ఈకి డిస్టెన్స్ కనుక్కుంటున్న తర్వాత ఈ మూడిట్లో మళ్ళీ ఏది మినిమం డిస్టెన్స్ ఉందో అక్కడ నుంచి మిగిలిన 2 ఊర్లు విజిట్ చేస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ ఊరికి విజిట్ చేస్తాడు. కాబట్టి ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. డయాగ్నల్గా ఎప్పుడు ఇన్ఫినిటీస్ ఇస్తారు, డయాగ్నల్గా ఎప్పుడు ఇన్ఫినిటీస్ ఉంటాయి. ఈ ప్రాబ్లం పడడానికి 10 మార్క్స్ ప్రాబ్లం డయాగ్నల్గా ఎప్పుడు కూడా ఇన్ఫినిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే రిడక్షన్ వాల్యూ రెడ్యూస్ చేయాలి. విచ్ మీన్స్ రో వైజ్ అంటే ఇవి రోస్ అవుతాయి, ఇవి కాలమ్స్ అవుతాయి. 5 rows 5 columns ఉంటాయి. ఇక్కడ రోలో మినిమం వాల్యూ ఏదో ఆ మినిమం వాల్యూ అన్ని వాల్యూస్లోంచి మైనస్ చేయాలి. రో 1 R1 అనుకుందాం. R1లో మినిమం వాల్యూ ఏంటి, రో 1లో 10. కాబట్టి R1లోంచి 10 వాల్యూని మైనస్ చేయాలి. R2లో ప్రతి రోలో 0 తీసుకుని రావాలి. సెకండ్ రోలో మినిమం వాల్యూ ఏంటిదో చూడాలి. మినిమం వాల్యూ ఏంటి 2. కాబట్టి సెకండ్ రోలో R2 మీన్స్ సెకండ్ రో. R2లో మైనస్ చేయాల్సిన వాల్యూ ఏంటి 2. R3లో ఏంటంటే రో 3లో మినిమం వాల్యూ 2. కాబట్టి R మైనస్ మినిమం వాల్యూ 2. R4లో మినిమం వాల్యూ ఏంటి 3. వచ్చిన తర్వాత గ్రాఫ్ మీద ఉన్న వాల్యూస్నైనా మనం రో కాలం వైజ్ వేసుకోవచ్చు. గ్రాఫ్ ఇవ్వకుండా వాల్యూస్ ఇచ్చి మ్యాట్రిక్స్ రూపంలో ఇస్తే దీన్ని బట్టి మనం ఇట్లా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి R4లో మినిమం వాల్యూ 3. కాబట్టి R4 మైనస్ 3. R5లో మినిమం వాల్యూ ఏంటి 4. కాబట్టి R5 రో 5లో మినిమం వాల్యూ మైనస్ 4. ఇది రో రిడక్షన్. ఇలా మైనస్ చేసి మళ్ళీ వేయాల్సి ఉంటుంది వాల్యూస్. నేను ఇక్కడ మైనస్ చేసి వాల్యూస్ వేస్తాను చూడండి. R1లో అంటే రో 1లో 10 వాల్యూని మైనస్ చేయాలి. మైనస్ చేయగా ఇన్ఫినిటీ 10 20 0 11 మైనస్ 10 ఇందులోంచి తీసేసాం మనం 10ని. 20 మైనస్ 10 30 మైనస్ 10 10 మైనస్ 10 0 11 మైనస్ 10 1. R2లో ఎంత వాల్యూ తీయాలి 2. 2 తీసేస్తే 13. ఇన్ఫినిటీ 16లోంచి 2 తీసేస్తే 14. 4లోంచి 2 తీస్తే 2. 2 మైనస్ 2 విచ్ మీన్స్ 0. నెక్స్ట్ రో 3లో మినిమం వాల్యూ 2. 2 మైనస్ చేస్తే మనకి మిగిలి ఉన్న వాల్యూ 1. 3 ఇన్ఫినిటీ 0 2. దెన్ ఇందులోంచి 3 తీసేయాలి. 3 ఇక్కడ 3 తీసేయాలంటే 19 మైనస్ 3 16. అట్లాగే 6 మైనస్ 3 3. 18లోంచి 3 తీసేస్తే 15. ఇన్ఫినిటీ 3 మైనస్ 3 0 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ రోలోంచి 4 తీసేయాలి. 16 మైనస్ 4 అంటే
12, 4 minus 4 0, 7 minus 4 3, 14, 16 minus 12 infinity. After row reduction we got this matrix. ఇక్కడికి మనం రో రిడక్షన్ చేసాం అంతే. ఇప్పుడు కాలమ్ రిడక్షన్ చేయాలి, విచ్ మీన్స్ కాలమ్స్లోంచి మినిమం వాల్యూ తీయాలి. కాలంలోంచి మినిమం వాల్యూ తీయాలి. ఫస్ట్ వాల్యూ ఎంత 1, విచ్ మీన్స్ C1 అని రాద్దాం. C1 మైనస్ 1. C2లో అంటే కాలం 2లో మినిమం వాల్యూ 0 కాబట్టి మనం C2 మైనస్ 0 చేసినా అన్ని వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. కాబట్టి C3 మైనస్ థర్డ్ కాలంలో మైనస్ మినిమం వాల్యూ ఎంత 3. C4 0 ఉంది కాబట్టి మినిమం వాల్యూ 0, నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. C5లో కూడా 0 యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. కాబట్టి ఆఫ్టర్ కాలం రిడక్షన్ మనకి మ్యాట్రిక్స్ వస్తుంది. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి కానీ ఈ మ్యాట్రిక్స్ రాంగ్ వస్తే సమ్ మొత్తం రాంగ్ అవుతుంది. C1లో అంటే కాలం 1లో ఫస్ట్ 1ని మైనస్ చేసి వేద్దాం. ఇన్ఫినిటీ 12, 0, 15, 11 కాలం 1 చేసాం. కాలం 2లో మినిమం వాల్యూ 0 కాబట్టి మనం ఏం చేయలేము, వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకుంటాం. 3, 3, 0. దెన్ కాలం 3లో మినిమం వాల్యూ 3 కాబట్టి -3 చేయాలి. 20 మైనస్ 3 అంటే 17, 13 మైనస్ 3 అంటే 11 ఇన్ఫినిటీ. 15 మైనస్ 3 అంటే 12, 3 మైనస్ 3 అంటే 0 రావాలి మనకి. 0 మినిమం వాల్యూ 0 కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అన్నీ జీరోస్ ఉంటాయి. ఇప్పుడు మనకి రో రిడక్షన్, కాలం రిడక్షన్ అంటే రో వాల్యూ మినిమం చేసినాం, కాలం వాల్యూస్ కూడా మినిమం చేస్తాం. ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సమ్ స్టార్ట్ అవుతుంది. రో రిడక్షన్, కాలం రిడక్షన్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్క వాల్యూ తేడా వచ్చినా సమ్ మొత్తం తేడా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వరకు జాగ్రత్తగా 1కి 4 సార్లు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు అనుకోండి. ఒక ఊరు, 5 ఊర్లు విజిట్ చేయాలి. లేబులింగ్ మనం B, ఒక ఊరు దగ్గర స్టార్ట్ అయ్యాడు ఏదో ఒక ఊరు, లేబులింగ్ ABCDలు ఇద్దాం. D, E. ఏ యొక్క కాస్ట్ కనుక్కోవాలి. ఏ యొక్క కాస్ట్ ఏంటంటే రో రిడక్షన్ చేసిన మొత్తం వాల్యూస్. ఈ కాస్ట్ అంటే నోడ్ పైన వాల్యూ వేయాల్సి ఉంటుంది. రో రిడక్షన్ మొత్తం వాల్యూస్ ఎంత R1 + R2 + R3 + R4 + R5 వేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే 10 + 2 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. రో రిడక్షన్ 21 ప్లస్ కాలం రిడక్షన్ కూడా చేయాలి. 21 + 4 25. రో రిడక్షన్ ప్లస్ కాలం రిడక్షన్. రెండు రిడక్షన్స్ చేస్తే మనకి 25 వచ్చింది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ A ఈజ్ 25. ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ నుంచి ట్రీ పాత్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు పాత్ మనం A నుంచి Bకి కనుక్కుందాం. పాత్ A to B అంటే పాత్ 1, 2 అనుకుందాం. 1, 2 అంటే ఇప్పుడు పాత్ 1, 2 కనుక్కుంటే మనకి ఇక్కడ కాస్ట్ వస్తుందన్నమాట. A to B అనుకుందాం. సరే, పాత్ 1, 2 అంటే ఏంటంటే ఫస్ట్ రోని జాగ్రత్తగా విందాం. ఫస్ట్ రోని సెకండ్ కాలమ్ని ఇన్ఫినిటీస్ చేయాలి. ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఇన్ఫినిటీస్ చేసి సెకండ్ రోలో రివర్స్లో సెకండ్ రోలో ఫస్ట్ వాల్యూ కూడా ఇన్ఫినిటీ చేయాలి. రైట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. పాత్ 1 to 2 కనుక్కుంటున్నాం మనం. 1 to 2 కనుక్కుంటున్నప్పుడు ఫస్ట్ రో మొత్తాన్ని ఇన్ఫినిటీస్ చేయాలి, సెకండ్ కాలమ్ మొత్తాన్ని ఇన్ఫినిటీస్ చేయాలి. రివర్స్లో సెకండ్ రోలో ఫస్ట్ వాల్యూని కూడా ఇన్ఫినిటీస్ చేయాలి. చేయగా రిమైనింగ్ వాల్యూస్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్స్ నుంచి తీసుకోకూడదు. ఇక్కడ రో రిడక్షన్, కాలమ్ రిడక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకోవాలి. రిమైనింగ్ వాల్యూస్ ఇక్కడ వేయాలి. ఈ వాల్యూస్ ఏంటి 11, 2, 0. థర్డ్ రోలో 0, 3 ఇన్ఫినిటీ 0, 3 + ఇన్ఫినిటీ ఉంది కాబట్టి వదిలేయడమే. ఇన్ఫినిటీ 0, 2
0 2 లాస్ట్ 2 రోస్లో 15 3 11 0 15 కింద 11 ఈ రెండు ప్లేస్లో ఇన్ఫినిటీస్ వచ్చినాయి కాబట్టి వదిలేయడమే 12 ఇన్ఫినిటీ 0 12 ఇన్ఫినిటీ 0 మళ్ళీ 0 12 ఇన్ఫినిటీ 0 12 ఇన్ఫినిటీ ఇది మనకి పాత్ 1 2 చేయగా వచ్చిన వాల్యూ. ఇప్పుడు రో రిడక్షన్ చేయాలి. అన్ని ఇన్ఫినిటీస్ కాబట్టి ఇక్కడ వదిలేయడమే. R2లో మినిమం వాల్యూ 0 కాబట్టి నో నీడ్ టు మైనస్, నో నీడ్ టు డూ సబ్ట్రాక్షన్. ఇక్కడ కూడా మినిమం కాబట్టి నో చేంజెస్ అనమాట. R4లో కూడా 0 ఉంది, మినిమం వాల్యూ 0 కాబట్టి మైనస్ చేసినప్పుడు ఏమి ఉండదు. R5లోంచి కూడా మినిమం వాల్యూ 0 కాబట్టి ఏం చేంజెస్ ఉండవు. ఇప్పుడు 11 మైనస్ 0 అంటే 11 కాబట్టి రో రిడక్షన్ మొత్తం జీరోస్ మినిమం వాల్యూ ఉన్నాయి. ప్రతి రోలోనూ నో చేంజెస్. ఇప్పుడు దీని మీదే మనం కాలమ్ రిడక్షన్ చేద్దాం. అఫ్కోర్స్ రో రిడక్షన్ ఏదైనా వాల్యూస్ కానీ మనం మైనస్ చేసి ఉంటే మళ్ళీ తిరిగి వేరే మ్యాట్రిక్స్ వేయాలి. కానీ ఇక్కడ అన్నిట్లోనూ మినిమం వాల్యూ 0 ఉంది కాబట్టి చేంజెస్ లేవు కాబట్టి మనం కాలమ్ అప్లికేషన్ దీని మీద అప్లై చేస్తున్నాము. C1 మైనస్ మినిమం వాల్యూ 0 ఇందులో లేదు. ఇందులో కూడా C3 మైనస్ 0 మినిమం వాల్యూ 0 ఇందులో కూడా 0 ఉంది, ఇందులో కూడా 0 ఉంది. కాబట్టి ఇక్కడ రో రిడక్షన్ వాల్యూ అంటే ఏంటంటే రో రిడక్షన్ ప్లస్ కాలమ్ రిడక్షన్. రో రిడక్షన్ మొత్తం 0 కదా, కాలమ్ రిడక్షన్ కూడా మనకి 0నే. కాబట్టి రిడక్షన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 0 ప్లస్ దీని పేరెంట్ వాల్యూ వేయాలి. అంటే మనం ఇక్కడ బీకి కనుక్కుంటున్నాం కదా, మనం కాస్ట్ ఆఫ్ బీ కనుక్కుంటున్నాం. 2 కన్సిడర్ చేస్తే దీని యొక్క వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి దీని పేరెంట్ వాల్యూ వేయాలి. దీని పేరెంట్ వాల్యూ ఏంటి ప్లస్ 25. ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి. రిడక్షన్ వాల్యూ ప్లస్ పేరెంట్ వాల్యూ ప్లస్ 1 2 అన్నాం కదండి. ఫస్ట్ రో సెకండ్ వాల్యూ ఇక్కడ రిడక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రో సెకండ్ వాల్యూని మనం తీసుకొని ఇక్కడ వేయాలి. ఫస్ట్ రో సెకండ్ వాల్యూ ఎంత, ఇక్కడ రిడక్షన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క తీసుకోవాలి, పైన రెడ్యూస్ చేసిన మ్యాట్రిక్స్ కాదు. రిడక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఫైనల్గా వచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఫస్ట్ రో సెకండ్ వాల్యూ. ఎందుకంటే పాత్ 1 2 కనుక్కుంటున్నాం, 1 2 కనుక్కున్నాం కాబట్టి ఫస్ట్ రో సెకండ్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ 10, ఇక్కడ దీన్ని బట్టే మనం వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది 10. రిడక్షన్ వాల్యూ 0 ప్లస్ 25 పేరెంట్ వాల్యూ ప్లస్ పాత్ దాన్ని ఫస్ట్ రో సెకండ్ వాల్యూ 10 ఎంత వచ్చింది 35 ఈజ్ ద కాస్ట్ ఆఫ్ node B. Similarly, how to find C, D, E also. C, for example, C 1 to 2 పాత్ కనుక్కున్నాం కదా, 1 to 3 అందాం. చూద్దాం జాగ్రత్తగా. పాత్ 1, 3 కనుక్కుంటే మనకి కాస్ట్ ఏమొస్తుందండి C అనుకుందాం. కాస్ట్ Cకి కాస్ట్ వస్తుంది. ఓకే, ముందు A నుంచి 35 కిలోమీటర్స్ దూరం Bకి అనుకుందాం అట్లాగా. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రోని థర్డ్ కాలమ్ని ఇన్ఫినిటీస్ చేయాలి. ఫస్ట్ రో థర్డ్ కాలం ఫస్ట్ రోని థర్డ్ కాలమ్ని ఇన్ఫినిటీస్ చేశాక చూద్దాం. ఫస్ట్ రోని థర్డ్ కాలమ్ని అంటే ఫస్ట్ రో థర్డ్ కాలమ్ ఇన్ఫినిటీస్ చేశాక రివర్స్లో మళ్ళీ జాగ్రత్తగా వినాలి. థర్డ్ రోలో ఫస్ట్ వాల్యూని కూడా ఇన్ఫినిటీ చేసేసాక రిమైనింగ్ ప్లేసెస్లో మనము ఈ రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ అంటాం. రిడక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్, దీని నుంచి వాల్యూస్ ఫిల్ చేయాలి. ఇక్కడ చూద్దాం, దీంట్లో ఫిల్ చేయాలి. సెకండ్ లైన్లో చూస్తే ఫస్ట్ 2 వాల్యూస్ 12 ఇన్ఫినిటీ, నెక్స్ట్ రిమైనింగ్ 2 0 నెక్స్ట్ కింద 0 3 ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి వదిలేయడమే. ఇక్కడ 3 కింద 2 వాల్యూస్ 15 3 11 0 15 3 11 0. దెన్ థర్డ్ రోలో 0 2 ఇన్ఫినిటీ 0 0 2 ఇన్ఫినిటీ 0 12 ఇన్ఫినిటీ. ఇది మనకి పాత్ 1 3కి కనుక్కుంటున్నాం. కాస్ట్ ఆఫ్ C అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ కనుక్కుంటున్నాం C వాల్యూ దూరం ఎంత అనేది. మళ్ళీ వేసుకున్న తర్వాత ఏం చేసాం, మనం పాత్ 1 3కి వేసాం కాబట్టి చూడండి ఎప్పుడు కూడా డయాగ్నల్గా ఇన్ఫినిటీస్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ రో ఇన్ఫినిటీస్ చేసాం, థర్డ్ కాలమ్ని ఇన్ఫినిటీస్ చేసాం. రివర్స్లో థర్డ్ రోలో ఫస్ట్ కాలమ్ని థర్డ్ రోలో ఫస్ట్ ప్లేస్ని కూడా మనం ఇన్ఫినిటీ చేసేసాం.
చేసిన తర్వాత రిడ్యూస్డ్ వాల్యూ రిడక్షన్ వాల్యూ చేయాలి. ఇక్కడ మళ్ళీ రిడక్షన్ R1 మైనస్ 0 R2 రో 2 ఇది ఫస్ట్ రో ఇన్ఫినిటీస్ కాబట్టి R3 మైనస్ 0 R4 మైనస్ 0 R5లో కూడా -0 అన్ని వాల్యూస్ మినిమం వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు, రిడక్షన్ చేయక్కర్లేదు, చేంజెస్ ఏమీ ఉండవు. కాబట్టి మనం కాలం వైజ్ చూద్దాం. చేంజెస్ ఏం లేవు కాబట్టి కాలం వైజ్ C1 మైనస్ మినిమం వాల్యూ ఏంటి ఇందులో 11. ఓకే, 11 ఈజ్ ద మినిమం వాల్యూ ఫ్రమ్ కాలం 1 రైట్. C2లో 0, C3 ఇన్ఫినిటీస్, C4లో 0, C5లో 0. కాబట్టి రిడక్షన్ వాల్యూ మన ఫార్ములా గుర్తుంది కదా, రిడక్షన్ వాల్యూ ప్లస్ పేరెంట్ వాల్యూ ప్లస్ పాత్ వాల్యూ రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్. రిడక్షన్ వాల్యూ అంటే రో రిడక్షన్ మొత్తం కాలమ్ రిడక్షన్ మొత్తం యాడ్ చేయాలి. కాబట్టి మొత్తం అన్ని వాల్యూస్ యాడ్ చేసి ఇక్కడంతా 0 ఇక్కడంతా 0, ఇందులో 11 మాత్రమే. కాబట్టి 0 + 11 అంటే 11 ప్లస్ దీని పేరెంట్ అంటే మనం ఎక్కడ కనుక్కుంటున్నాం, కాస్ట్ ఆఫ్ సి కనుక్కుంటాం. దీని పేరెంట్ ఏంటి ఏ వాల్యూ ఎంత, పేరెంట్ వాల్యూ 25 ప్లస్ పాత్ వాల్యూ అంటే ఏ పాత్ కనుక్కున్నాం 1 3 కదా, ఫస్ట్ రో థర్డ్ కాలం ఇందులోంచి వేయాలి. ఫస్ట్ రోలో థర్డ్ కాలం 17 వాల్యూ 17. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 3 2 3 4 5 53 వచ్చింది. 53 ఈజ్ ద కాస్ట్ ఆఫ్ పాత్, కాస్ట్ ఆఫ్ సి 53. అంటే ఏ అనే ఊర్లో ఉన్నాడు, ఇక్కడ నుంచి బి అనే ఊరికి 35 కిలోమీటర్స్, ఇప్పుడు సి అనే ఊరికి 53 కిలోమీటర్స్ అనమాట రైట్. 53 కిలోమీటర్స్. ఇప్పుడు ఏ నుంచి డికి కనుక్కోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం పాత్ 1 2 కనుక్కున్నాం. అంటే 1 అనే ఊరు దగ్గర స్టార్ట్ అయ్యాడు, 1 నుంచి 2వ ఊరు, 1 నుంచి 3వ ఊరికి కనుక్కున్నాం. ఇప్పుడు పాత్ 1 4 1 5 కనుక్కోవాలి. జాగ్రత్త చూద్దాం. పాత్ 1 4కి కనుక్కుంటున్నాం. మనకి ఏ కాస్ట్ వస్తుంది, పాత్ 1 4 కనుక్కుంటే డి యొక్క కాస్ట్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ డి వస్తుంది రైట్. ఇప్పుడు చూద్దాం. పాత్ 1 4 కాబట్టి ఫస్ట్ రో ఫోర్త్ కాలం ఇన్ఫినిటీస్ చేసాం. సిమిలర్లీ ఫోర్త్ రో ఫస్ట్ కాలం కూడా పెట్టాలి. ఫోర్త్ రోలో ఫస్ట్ కాలంని కూడా ఇన్ఫినిటీ పెట్టాలి. పెట్టిన తర్వాత రిమైనింగ్ వాల్యూస్ రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ నుంచి చేయాలి. మనకి మ్యాట్రిక్స్ ఎప్పుడు కూడా డయాగ్నల్గా అన్ని ఇన్ఫినిటీస్ కదా, అది కూడా తెలుసు మనకి, వేసుకోవచ్చు. 4 ఇక్కడ, 5th ఇక్కడ రైట్. ఇప్పుడు రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్లోంచి రిమైనింగ్ వాల్యూస్ వేయాలి. సెకండ్ రోలో 1 3 5 పొజిషన్స్, సెకండ్ రోలో 1 12 11 0, 12 11 0. థర్డ్ రోలో ఫస్ట్ 2 పొజిషన్స్ 0 3, థర్డ్ రోలో లాస్ట్ పొజిషన్ 2. అలాగే ఫోర్త్ రోలో సెకండ్ 2, ఫోర్త్ రోలో 3 12, లాస్ట్ వాల్యూ 0. అట్లాగే ఫిఫ్త్ రోలో ఫస్ట్ 3 వాల్యూస్ 11 0 0, ఫిఫ్త్ రోలో 11 0 0. ఇది ఈ రోలో. సరే, ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ సిమిలర్గా మనం మినిమం వాల్యూ చేయాలి. R2 మైనస్ 0, ఇందులో మినిమం వాల్యూ ఏంటి R3 మైనస్ 0, R4 మైనస్ 0, R5 మైనస్ 0. మినిమం వాల్యూస్ ఏం లేవు. రో రిడక్షన్ కాలం వైజ్ చూసుకుంటే C1 మైనస్ 0, C2 మైనస్ 0, C3 మైనస్ 0, C5 మైనస్ 0. రో రిడక్షన్ మొత్తం రిడక్షన్ వచ్చేటప్పటికి ఫార్ములా ఏంటి, రిడక్షన్ వాల్యూ ప్లస్ పేరెంట్ వాల్యూ ప్లస్ పాత్ వాల్యూ, ఇది ఫార్ములా. రిడక్షన్ వాల్యూ ఏంటి, రో రిడక్షన్ ప్లస్ కాలం రిడక్షన్ అన్నీ జీరోసే. ప్లస్ పేరెంట్ వాల్యూ అంటే మనం 1 4 కనుక్కుంటున్నాం కదా, ఏ నుంచి డీకి కనుక్కుంటున్నాం. డి యొక్క పేరెంట్ ఏంటి ఏ, కాబట్టి ఏ వాల్యూ 25 ప్లస్ పాత్ వాల్యూ ఏంటి, ఏం పాత్ కనుక్కున్నాం 1 4. అంటే రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్లో 1 4 అంటే ఫస్ట్ రో ఫోర్త్ వాల్యూ 0, ఫస్ట్ రో ఫోర్త్ వాల్యూ అంటే 0. కాబట్టి కాస్ట్ ఆఫ్ డి ఈజ్ 25. మనకి కాస్ట్ ఆఫ్ డి వచ్చింది. అంటే ఏ నుంచి డికి దూరం 25.
ఇప్పుడు A to E కనుక్కోవాలి. విచ్ మీన్స్ 1 అనే ఊరు దగ్గర స్టార్ట్ చేశాడు. 1 నుంచి 2కి ఎంత దూరం కనుక్కున్నాం, 1 to 3 ఎంత దూరం కనుక్కున్నాం, 1 to 4 ఎంత దూరం కూడా మనం కనుక్కున్నాం. ఇప్పుడు 1 to 5 కనుక్కుంటున్నాం. పాత్ 1 to 5 కనుక్కుంటున్నాం. పాత్ 1,5 కాస్ట్ ఆఫ్ మనకు వచ్చేది ఏంటి, కాస్ట్ ఈకి రైట్. కాస్ట్ ఈ పాత్ 1,5 అంటే ఏంటి మనకు తెలుసు కదా, ఫస్ట్ రో మొత్తం 5th కాలం. 1,5 అంటే ఫస్ట్ రో 5th కాలం పెట్టాక మళ్ళీ రివర్స్లో 5th రోలో ఫస్ట్ కాలం కూడా పెట్టుకోవాలి. మనకి అది అయిపోయిన తర్వాత రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ నుంచి వాల్యూస్ వేసుకోవాలి. సెకండ్ లైన్ ఏంటి, 12 ఇన్ఫినిటీ 11 2, 12 ఇన్ఫినిటీ 11 2. థర్డ్ రో ఏంటి, 03 ఇన్ఫినిటీ 02, 03 ఇన్ఫినిటీ 02 లేదు, ఇన్ఫినిటీ ప్లేస్ ఉంది కాబట్టి. ఫోర్త్ ఏంటి, 15 3 12 ఇన్ఫినిటీ, దీని ప్లేస్లో ఇది ఉంది. 15 3 ఇక్కడ 12 ఇన్ఫినిటీ జాగ్రత్తగా చూసుకోవాలి. 3 12. నెక్స్ట్ 11 0 0, 11 0 0 12 జాగ్రత్తగా వాల్యూస్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం పాత్ ఏం చేస్తున్నామంటే 1,5 కనుక్కుంటున్నాం. కాస్ట్ ఆఫ్ ఈ వస్తుంది. ఇక్కడ మినిమం వాల్యూ ఏంటి, R2లో మినిమం వాల్యూ 2, R2 మైనస్ సెకండ్ రోలోంచి 2ని మైనస్ చేయాల్సి ఉంటుంది. దెన్ R3లో మినిమం వాల్యూ 0, R4లో మినిమం వాల్యూ 3, R5లో మినిమం వాల్యూ 0. ఇలా చేసాం కానీ మినిమం ఇక్కడ వాల్యూస్ ఇచ్చాయి కాబట్టి మనం మినిమం చేశాక మళ్ళీ వాల్యూస్ వేయాలి ఖచ్చితంగా. ఇందాక అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం వేయలేదు, ఇప్పుడు జీరోస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మినిమం చేసి వేయాల్సి ఉంటుంది. వచ్చిన దాని మీద కాలం రిడక్షన్ అప్లై చేయాలి. ఇక్కడ రో రిడక్షన్లో చూస్తే మినిమం వాల్యూ 2 కాబట్టి 12 నుంచి 2 తీస్తే 10 ఇన్ఫినిటీ 9 0 ఇన్ఫినిటీ. మళ్ళీ ఇక్కడ మినిమం వాల్యూ ఏంటి, R3లో 0 కాబట్టి నో నీడ్ టు మోడిఫై, నో నీడ్ టు అప్డేట్, నో చేంజెస్. R4లోంచి 3 వాల్యూ తీస్తే ఇక్కడ ఇన్ఫినిటీ ఫస్ట్ వాల్యూ, 3 వాల్యూ నుంచి 3 తీస్తే 0, 12లో 3 తీస్తే 9 ఇన్ఫినిటీ, సిమిలర్లీ ఇన్ఫినిటీ. ఫిఫ్త్ రోలో ఏంటి, మినిమం వాల్యూ 0 కాబట్టి ఏం సబ్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. 12 ఇన్ఫినిటీ. ఇది రో రిడక్షన్ మాత్రం అప్లై చేస్తాం. ఇప్పుడు వచ్చి మైనస్ రో రిడక్షన్ చేసిన తర్వాత వచ్చిన దాని మీద కాలం రిడక్షన్ అప్లై చేయాలి. C1 మైనస్ 0, C2 మైనస్ 0, C3 మైనస్ కాలం 3లో కూడా మినిమం వాల్యూ 0, C4లో కూడా 0. ఇదేం లేదు కాబట్టి ఇంకేం మార్పులు లేవు కాబట్టి ఇప్పుడు మనం ఇంకేం చేయక్కర్లా. ఇక్కడ మనం ఫార్ములా రాద్దాం. రిడక్షన్ వాల్యూ పేరెంట్ వాల్యూ ప్లస్ పాత్. పాత్ ఏంటి మనం చేసింది 1,5 కాబట్టి రో రిడక్షన్ ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, 2 + 3 5. కాలం రిడక్షన్లు ఏం లేవు కాబట్టి రెండు యాడ్ చేస్తే మనకు వచ్చి 5 ప్లస్ పేరెంట్ వాల్యూ అంటే ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాం, ఏ దగ్గర ఉన్నాం, ఏ యొక్క ఈ కనుక్కుంటున్నాం. ఈ యొక్క పేరెంట్ ఏంటి, ఏ కాబట్టి ఈ యొక్క పేరెంట్ అంటే ఏకి కాస్ట్ ఎంత అంటే ఏకి 25 ప్లస్ పాత్ వాల్యూ. పాత్ అంటే ఎంత, 1,5కి కనుక్కుంటున్నాం కాబట్టి ఫస్ట్ రోలో 5th వాల్యూ 1, ఫస్ట్ రోలో 5th వాల్యూ 1. పాత్ 1,5 కాబట్టి ఫస్ట్ రోలో 5th వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ ఎంత వస్తుందంటే 31. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కాస్ట్ ఈ. ఇక్కడ దాకా కాస్ట్ ఈ యొక్క 31. ఒక ట్రీ వచ్చింది అంటే ఏ అనే ఊరి దగ్గర ఉన్నాడు, ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం. ఏ నుంచి బికి క్యాలిక్యులేట్ చేసాడు దూరం 35, ఇక్కడ నుంచి 53 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి 31 కిలోమీటర్లు. ఏది పక్కన ఊరు అంటే డి అనేది కాబట్టి హీ మస్ట్ విజిట్ ఫ్రమ్ ఏ టు డి. ఏ నుంచి డికి వచ్చాడు కాబట్టి 2 ఊర్లు అయిపోయినాయి. ఇంకా ఇతను ఏం చేయాలి, ఇంకా 3 ఊర్లు వెళ్ళాల్సి ఉంది. ఆ 3 ఊర్లు ఏంటంటే BC ఈ రిమైనింగ్ 3 ఊర్లు అతను విజిట్ చేయాల్సి ఉంది. జాగ్రత్త కనిపిస్తుంది కదా, ఏ అనే దగ్గర ఉన్నాడు, 4కి కాస్ట్ కనుక్కున్నాడు. ఏది మినిమం కాస్ట్ వచ్చిందో మినిమం దగ్గర నుండి
మళ్ళీ రిమైనింగ్ అతను అంటే 2 ఊర్లు అయిపోయినాయి, ఇంకా 3 ఊర్లు ఉన్నాయి బీసీఈ. ఆ బీసీఈకి దూరం కనుక్కోవాలి. ఇప్పుడు ఏంటంటే పాత్ 1-4 సెలెక్ట్ చేసుకున్నాం కదా, 1-4లోనే మనకి మినిమం వాల్యూ వచ్చింది. కాబట్టి 1-4 నుంచి అంటే చూద్దాం, పాత్ 1-4 దగ్గర ఉన్నాడు. విజిట్ చేయాల్సినవి ఏంటి ఇంకా అంటే 5 నెంబర్లలో మిగిలిన నెంబర్లే 2, 3, 5 విజిట్ చేయాలి. 1-4 దగ్గర ఉన్నాడు, ఇంకా వెళ్ళాల్సినవి ఏంటి 2, 3, 5కి. కాబట్టి ఫస్ట్ 1, 4, 2 చూద్దాం. 2 ఇలా తీసుకున్న తర్వాత మనకి ఏ వాల్యూ వస్తుందండి? 2 అంటే ఏంటి? బి కదా, బి కాస్ట్ వస్తుంది అనమాట, డిస్టెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 1, 4, 2 ఇందాక 1, 1 వేసుకున్నాం కూడా, ఒక రో ఒక కాలం వేసుకున్నాం. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ 2 వాల్యూస్కి రోస్కి వేసుకోవాలి, నెక్స్ట్ 2 వాల్యూస్కి కాలం వేసుకోవాలి. ఫస్ట్ 2 వాల్యూస్ రోస్ వేసుకోవాలంటే ఫస్ట్ రో 4th రో 3, 4, 5 ఫస్ట్ రోకి 4th రోకి వేసుకోవాలి. సెకండ్ రో 3rd రో 4th రో అనుకోండి. నెక్స్ట్ 4th కాలం సెకండ్ కాలం, సెకండ్ కాలము 4th కాలము ఇన్ఫినిటీస్ వేసుకుందాం. రైట్, వచ్చిన తర్వాత రిమైనింగ్ వాల్యూస్ మ్యాట్రిక్స్ ఫస్ట్ చేసాం కదా మనం, రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ నుంచి వేసుకోవాలి. ఏంటి ఆ పొజిషన్స్ అంటే 12, 11, 12, 11, 0, 12, 11, 0. కింద రోలో ఫస్ట్ 3 ఆల్టర్నేటివ్ 0, ఇన్ఫినిటీ 2, 0, 2. నెక్స్ట్ 5th వాల్యూస్ 5th రోలో 11, 0, 0, 12, ఇన్ఫినిటీ, 11, 0, ఇన్ఫినిటీ. ఖాళీ ఉన్న ప్లేసెస్లో వాల్యూస్ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు 1, 4, 2 పాత్ కనుక్కుంటున్నాం. ఫస్ట్ 2 రోస్ ఏమో వాల్యూస్ ఏమో రోస్ వేసాం, నెక్స్ట్ 2 వాల్యూస్ కాలం వేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇందాక రివర్స్లో పెట్టాం కదా, అట్లా కూడా ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ వాల్యూ, సెకండ్ రోలో ఇది ఒకటి గమనించండి. ఇందాక మనం ఇక్కడ చూసాం కదా 1, 5 ఉందంటే ఫస్ట్ రో 5th కాలం వేసి 5th రోలో మళ్ళీ ఫస్ట్ వాల్యూ వేసాం. అట్లాగే ఇక్కడ కూడా 1, 4, 2 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 వాల్యూస్ రోస్, వాల్యూస్ కాలమ్స్కి వేసిన తర్వాత లాస్ట్ వాల్యూస్ సెకండ్ రోలో ఫస్ట్ వాల్యూని కూడా పెట్టాం. ఓకే, అయిపోయింది. రో రిడక్షన్ చేద్దాం. ఇప్పుడు రో రిడక్షన్ చేస్తే ఇందులో 0, ఇందులో 0, నెక్స్ట్ ఇది ఇన్ఫినిటీ, ఇందులో రో రిడక్షన్ ఏమీ లేదు. రో రిడక్షన్ వచ్చేటప్పటికి 0. కాలం రిడక్షన్ చూస్తే ఇందులో 0 ఉంది, 0 ఉంది, ఇన్ఫినిటీ 0, కాలం రిడక్షన్ కూడా 0. కాబట్టి ఫార్ములా చూద్దాం. రిడక్షన్ వాల్యూ ప్లస్ పేరెంట్ ప్లస్ పాత్ వాల్యూ వేయాలి. రిడక్షన్ వాల్యూ ఎంత? రో రిడక్షన్ ప్లస్ కాలం రిడక్షన్ ప్లస్ 0. మనం ఎక్కడున్నాము? ఏ కాస్ట్ కనుక్కుంటున్నాము? 2కి. అంటే మనం ఇక్కడ 3 గీసాం కదా, డి నుంచి బీకి వచ్చాం కాబట్టి కాస్ట్ ఆఫ్ బి. ఇప్పుడు బీకి కనుక్కుంటున్నాం కాబట్టి దీని పేరెంట్ వేయాలి. బి యొక్క పేరెంట్ ఏంటి? 25. పేరెంట్ ఏంటి? 25. అలాగే పాత్ వాల్యూ కనుక్కుంటున్నప్పుడు లాస్ట్ 2 వాల్యూస్ మనం ఇందాక కనుక్కున్నాం కదా, కనుక్కున్నప్పుడు ఫస్ట్ రో 5th వాల్యూ అన్నట్టుగా ఇక్కడ లాస్ట్ 2 వాల్యూస్ తీసుకోవాలి. పాత్ వాల్యూ అంటే ఏంటంటే లాస్ట్ 2 వాల్యూస్ 4th రో సెకండ్ వాల్యూ, 4th రోలో సెకండ్ వాల్యూ, 4th రోలో సెకండ్ వాల్యూ. పాత్ వాల్యూ అంటే 3 కాబట్టి 28 వస్తుంది మనకి. కాస్ట్ ఆఫ్ నోడ్ బి ఈజ్ 28. ఇప్పుడు సికి కనుక్కుందాం, మీకు తెలుస్తుంది. అంటే పాత్ 1, 4, 2 అయిపోయింది. ఆల్రెడీ 1 విజిట్ చేశాడు, 4లో ఉన్నాడు. 4 నుంచి 2కి ఎంత దూరం కనుక్కున్నాడు, ఇప్పుడు 4 నుంచి 3కి ఎంత దూరం కనుక్కోవాలి. పాత్ 1, 4, 3కి కనుక్కుంటున్నాడు. కాస్ట్ ఎంత? దేని కాస్ట్ వస్తుందంటే కాస్ట్ ఆఫ్ సి వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ చూసుకుంటే 1, 4 అంటే ఫస్ట్ 2 రోస్ నెక్స్ట్ 2 కాలమ్స్ కదా, ఇన్ఫినిటీ చేయాలి. ఫస్ట్ రో 3rd కాలం, ఫస్ట్ రో 4th రో కూడా